దైవాత్మారము నా తనువున నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము. దేవుని యొక్క మహాఘనమైన శ్రేష్టమైన కృపను బట్టి ఈ పావనాత్మకమైన సమయమున త్రిత్వదేవుని కాపుదలలో ఈ పరిశుద్ధ ఉదయకాల 3వ వారాదివార ఆరాధనలు ఏకీభవించిన మీ అందరికను ప్రభువు నామమున మరణాత మరణాత, ఒకరికొకరు మరణాత చెప్పుకోండి. మరణాత. ప్రభు మనందరికను తోడై ఉండును గాక. ఆమేన్. సంతోషము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి నేటి దిన ధ్యానాంశము పరమార్థ జ్ఞానియగు యోహాను రాసిన సువార్త పాఠం 8వ అధ్యాయము 31వ వచనము నుండి చదువుకుందాం. నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుండి అప్పుడు సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయును. మేము అబ్రహాము సంతానము, ఎవరికి మేము స్వతంత్రులుగా చేయుబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో, పాపము చేయు ప్రతివాడును పాపమునకే దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దాసుడెన్నడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. చేసిన ఎడల మీరు నిజముగానే స్వతంత్రులై యుందురు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ ప్రభావితులను, కృపా సత్య సంపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము మొదలుకొని నేటి తరుణము వరకు మేము వారి భక్తి శ్రద్ధలను బట్టి, వారి ఇహలోక భక్త జీవితమును బట్టి మేము దేనికి దాసులము కాదని మేము అనుకునుచున్నాము. కానీ మీరు మాకు సెలవిచ్చిన విధానమును బట్టి పాపము చేయు ప్రతి వాడును దానికి దాసుడై ఉన్నాడని వాక్యము ద్వారా విపులపరచిన మహోన్నతుడా నీకు వందనాలు. ఈ దినము మేము విననై ఉన్నవి, తెలుసుకొనై ఉన్న వాటి సంగతుల ద్వారా దాస్యత్వములో నుండి, దీనత్వములో నుండి ధన్యత్వములోనికి మేము నడుచుకుని రాగలుగు ధన్యత ఈ 80వ వత్సరపు స్వాతంత్ర దినోత్సవ కాలముగామనములో ఈ నివాసములో జరిగిన స్థితులన్నీ అగుపరచి దేని నుండి మేము విముక్తి విమోచన పొందుకొనవలసిన మీరు మాకు అగుపరచుమని, వాక్యము చేత మమ్మలను స్వాతంత్రులను చేయు, వాక్యము చేత విమోచనను అనుగ్రహించు, విమోచనకర్తయగు యేసు నామమున మిగిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనలను విమోచించుటకు పరలోక స్వాస్యమును స్వాతంత్రమును విడచి శిలువ దాస్యత్వము పైన మ్రానుగా వేలాడిన దీనుడును ధన్యుడును అయ్యున్న యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ స్వారూప్య భాగ్యము స్వాతంత్ర లక్షణము తండ్రి మనందరకును ఆయన రాకడ కాలమందు నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు ఇక్కడ పలుకుచున్న అద్భుతమైన మాట, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వాతంత్రులనుగా చేయనని చెప్పెను. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, అనూహ్యముగాను వినూత్నముగాను
దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకముగా యూదులైన వారిని అక్కడ ప్రత్యేకంగా వేరు చేస్తూ, ఇశ్రాయేలీలను యూదులను వేరుపరుస్తూ ప్రత్యేకపరుస్తూ అంటున్నారు, మీరు స్వాతంత్రులుగా మార్చబడుదురు అని అంటున్నారు. ఇప్పుడు దానికి వీరు ప్రతి సమాధానం ఏం చెప్తున్నారంటే, అబ్రహాము సంతానం మేము, మాకు దాసత్వం అన్నది లేదు, మాకు దీనత్వం అన్నది లేదు, మాకు స్వాతంత్రత ఉంది. ఎందుకంటే నీవు ఇప్పుడు చెప్తున్నావు, కానీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆనాడే సెలవిచ్చాడు ఏమని, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఇసుకరేణువుల వలె విస్తారంగా ప్రబలింపజేస్తానని ఆ రోజే దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వేమిటయ్యా ఇప్పుడు వచ్చి స్వతంత్రులను చేస్తానంటున్నావేంటని. మన దేశం కూడా అనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, 80 సంవత్సరాలు మరి చాలా 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 కష్టపడి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ 80 సంవత్సరాలు వచ్చాం. కానీ ఇంకా స్వాతంత్రం సంపాదించుకున్న సంబరం 100 ఏళ్ళు కూడా పూర్తి కాల. కానీ ఎవరైతే మనల్ని కించపరచిన వారై ఉంటూ ఉన్నారని మనం భావించి మనల్ని వారిని గెంటేసేమని అనుకుంటున్నామో, మనం గెంటగా వాళ్ళు వెళ్ళిపోయారు. మనం వారిని ఏమనుకున్నాం, చెడు అనుకున్నాం. వారిని యుద్ధాలతోటి ఆ ఉద్యమాలతోటి పారద్రోలేసాం, స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. స్వాతంత్రం తెచ్చుకోవడానికి మనకు 200 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం జరిగింది. 1 కాదు 2 కాదు. ఎన్ని సంవత్సరాలంటే 200 ఏళ్ళు. రాజుల కాలము నుండి నేతల వరకు, రాజకీయ నాయకుల వరకు, స్వాతంత్ర యోధుల వరకు అందరూ కష్టపడ్డారు. మరి ఇదే స్వాతంత్రాన్ని ఈరోజు మనం కాపాడుకుంటున్నావా, కొలదూసుకుంటున్నావా? చెప్పండి. జాతీయ జెండా మనం ఎప్పుడు చూస్తాం చెప్పండి? మరి మిగిలిన రోజులు మీకు అందరికీ ఒక ప్రశ్న, తెలిసిన వాళ్ళు అయితే ఉండండి, వద్దు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మంచిదే కదా తెలియాలి. జాతీయ జెండాను తయారు చేసింది ఎవరు? బెంగళీ సూరన్న, లచ్చన్న, బెంగళీ వెంకయ్య. మన దేశం జెండాను ఎవరు తయారు చేశారో తెలియదు. కారణం ఏమిటో తెలుసా అండి? అది మన తప్పు కాదులేండి. దేశములో మనుషుల కన్నా, రంగుల కన్నా జెండాలే ఎక్కువ ఉన్నాయి. ఆ జెండాల మధ్యలో ఒక జెండా అయిపోయింది జాతీయ జెండా. అందుకే అంటున్నారు, లెక్కలేని మార్లు నేను పడిపోతే, నేను దిక్కులేని వాడు నేనైతే, నేను చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము అంటున్నారు. అంటే దేశంలో ఒక 100 జెండాలు 1000 జెండాలు పట్టుకొచ్చి ఒక చోట పడేసి అందులో జాతీయ జెండా కలిపేస్తాం అనుకోండి, జాతీయ జెండా ఎలా ఉంటుందో తెలుసు, కానీ ఒక్కొక్క జెండా తీయాలి, అన్ని రంగులు తీస్తూ పక్కన పెట్టాలి. చిన్నప్పుడు మేము కూడా పోర్చుగీస్ జెండాని, అలాగే ఇరాన్ జెండాని, అలాగే మాల్దీవ్స్ జెండాని, ఈ జెండాలు ఎలా ఉంటాయి అంటే అన్నీ ఆరెంజ్, సాఫ్రాన్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్లో ఉంటాయి. మనకు చక్రం ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒక మచ్చ ఉంటుంది మధ్యలో, బ్లూ కలర్ బ్లైండ్ స్పాట్ ఉంటుంది. ఇంకొక చోట ఇదే రంగులు నిలబడి ఉంటాయి, ఇటు 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 కింద ఉంటాయి. ఇంకో జెండాకి ఎలా ఉంటాయి, అడ్డంగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉండడం చూసి మేము ఏమనుకునేవాళ్ళు, ఇదే మన జెండా అనుకునేవాళ్ళు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చిన వారులారా, అబ్రహామును బట్టి ఇస్సాకు గనుడు, ఇస్సాకును బట్టి యాకోబు గనుడు, యాకోబును బట్టి 12 గోత్రాల వాళ్ళ గనులు. గనులై ఉన్న వారందరూ ఏనాడో దేవుడు వాగ్దానం చేశాడంట. ఏమని అంటే, ఇదిగో వారు అబ్రహాము సంతానమును, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో, నువ్వు మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానని అంటున్నావే, అసలు స్వాతంత్రులుగా చేయటానికి నీవు ఎవరివి? నీకు ఒక విషయం అర్థమవుతుందా అంటే, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నువ్వు అబ్రహాము సంతానం స్వభావము కలిగినటువంటి వాడివి, అబ్రహాము కుమారుడివి. అబ్రహాము నుండే దావీదు వచ్చాడు, దావీదు నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మా తాతలైన వారు ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మరలా తిరిగి ఇవ్వటానికి నీవు ఎవరివి? నీవు మాలో ఒకడివే వారు అంటున్నటువంటి మాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మిమ్ములను స్వతంత్రులుగా చేస్తానన్నది యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించుటను బట్టో, ఐగుప్తు బానిసత్వములో నుండి మిమ్మల్ని లేవనెత్తడాన్ని బట్టో, లేక బబులోను కాలములో, ఆనాడు నెబుకద్నెజరు కాలములో బబులోను చెరలో ఉన్న 70 ఏళ్ల చెర నుండి మిమ్మల్ని స్వతంత్ర, ఇది కాదు నేను మీకు ఇస్తానన్న స్వతంత్రత. దేని నుండట? అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు అది. అబ్రహాము తాను చేసిన క్రియలకు దాసుడు, ఇస్సాకు తాను చేసిన క్రియలకు దాసుడు, యాకోబు తాను చేసిన క్రియలకు దాసుడు. ఎవరి కష్టార్జితమునకు వాడే పాత్రుడైనట్లు ఎవరి పాపమునకు వారే బాధ్యులు. ఆ స్వకీయ పాపములో నుండి మిమ్మల్ని నేనేం చేస్తాను? స్వతంత్రులుగా చేస్తాను. అందుకే అయ్యగారు రాశారు, నీతి లేని నాకు తన సునీతి దయచేయు, స్వానీతి నింద్రుచు, స్వానీతి నింద్రుచు, గనుక నాకేమి వధువానా తోడుండా. ప్రభువునందు ప్రియబిడ్డలారా, ఈ దినమున పాపము 7 పంకీలమైనటువంటి పరిస్థితులు మానవుని కల్పిస్తుందట. ఈ 7 విషయాలకు మానవుడు ఏమైపోతున్నాడనగా దాసుడైపోతున్నాడు. ఇదిగో ఇక మీరు దాసులు కాదు, మీరు వారసులే అంటున్నారు ప్రభు వాక్యములు. మనం దాసులము కాదట, మనం ఎవరము? వారసులు. స్వతంత్రతను మనం పొందుకున్నామంటే ఈ స్వాతంత్రానికి మనం వారసులు అవ్వాలి. కానీ ఈరోజు ఏ దేశములను స్వాతంత్రతకు వారు వారసులు కాలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యములో మరి మన దేశపు పరిస్థితులు కాదు, కానీ ఈ దేశపు స్వాతంత్రానికి 80 ఏళ్ళు నిండాయి. కానీ ప్రభువు నుండి, అబ్రహాము నుండి ఈ దినము వరకు ఆ దేశము చేరబోయే మనకి ఇంకా ఆ స్వాతంత్రము లభించలేదు. కాబట్టి మరి ఆ లభించబో భాగ్యాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మహాగణుడు శ్రేష్ఠుడై ఉన్న ప్రభువును తలంచుకొనుచు యోహాను సువార్త 8:34 చదవమ్మా. అప్పుడు యేసు ప్రతివాడును పాపమునకు అతడు దాసుడే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము. ఏమండి, భారతదేశము ఒక మహిమాగృహము వంటిదట. అందులో ఎన్నో గొప్ప గొప్ప ప్రాంతములని, పరిస్థితులని, వ్యక్తులని, కుటుంబాలని, రంగులని, రూపులని, కథలని, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన వస్తువులను సమకూర్చిన దేశం అంటారు. అందుకే భారతదేశం మీద ఎన్ని పాటలు ఉంటాయో. చిన్నపిల్లలు చాలా ముద్దుగా పాడుతున్నారు. నిన్నంతా కూడా చాలా చోట్ల వీడియోలో, వాట్సాప్లో చూసామన్నమాట. అలాంటి గొప్ప దేశంలో మనకేం లేదన్న, మన ఇంట్లో మనకేం లేదంట, స్వాతంత్రం లేదు, అంటే స్థలం లేదు. వాక్యం అంటున్నది అదే. ఈ దేహము అని పరిశుద్ధమైన నివాస స్థలములో నీవు జీవించుటకే ఏం లేదు, స్థలము లేదు. వాక్యం ఏమంటుంది? దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు. ఈరోజు మనం ఏమంటున్నామయ్యా అంటే, యేసు నీ తలపై నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంచగానే హృదయమంతయు ఆనందముతో నిండెన్, నీ సముఖమున ముఖము చూపుచు వాసము చేస్తే అప్పుడెట్లుండును అంటాం. ఇది మొదటి స్థితి, తలపును బట్టి. రెండవది ఏమిటంట కాదండి, రెండవ స్థితి ఏమిటి తెలుసా? యేసయ్యా నా యొద్దకు రా నాయనా. ఎలా రావాలి? నీ కొరకు నేను కూడా తెచ్చిపెట్టా. ఏంటంటే హృదయామనుడు తలుపునంత యేసునాథుండు. ఇప్పుడు ఆయన నీ హృదయం అనే తలుపు యొక్క నిలువబడి తలుపు తీ అని తడుతున్నాడు. కానీ మనం తీస్తున్నావా? ఎందుకు తీయట్లేదు? నిద్రపోతున్నావా? అబ్బే, ఆ ఇంట్లో మొట్టమొదటి మనమే లేం కదా. ఎవరున్నారు? అదిగో
ఆ పాపం ఏం చేస్తుంది? తాళం వేసుకుని కూర్చుంది అన్నమాట ఇంట్లో. అందుకే అనుకుంటాం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పోర్లు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ జీవితాలు? ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అంటామా లేదా? మనిషి తన ఇష్టాన్ని బట్టో, కష్టాన్ని బట్టో, పరిస్థితిని బట్టో, ప్రభావాన్ని బట్టో ఏదో ఒక రోజు మాట వాడకమాట అంటాడు. బాగా అంటాం. అంటావానమండి. మన ఇంట్లో మనకేం చోట్లేదు, మన ఒంటిలో మనకేం చోట్లేదు. అలాంటి గృహము ఎద్దకు వచ్చి ప్రభు ఏం చేస్తున్నాడంట? సదయుడవుచు తట్టుచు ఉండు సకల. ఎందుకంటే ఈ గృహములో ఏమున్నదంటే పాపం ఉంది. ఎందుకు ప్రభు అంటున్నారంటే, నీలో ఉన్న పాపాన్ని నువ్వు బయటకు తీస్తే నీ ప్రభువు నీలోనికి వస్తాడు. క్రొత్త సంగతులు ఇదిగో పాతవి గతించిపోవున సమస్తము క్రొత్తమగును. క్రొత్తదైన క్రీస్తు యొక్క మహిమ మనలోనికి ప్రవేశించవలనంటే మనము చేయవలసినది పాపమును మన యొద్ద నుండి పారద్రోలుట. మనకు మొట్టమొదటిగా పాపము నుండి ఏం కావాలి? స్వాతంత్రత కావాలి. పాపము చేయి ప్రతి వాడును దానికి దాసుడు. కీర్తనకారుడు అంటున్నాడు 119వ అధ్యాయం 11వ వచనములో అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్టు నా హృదయము నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ పాపం అనే స్థితి మనలో నుండి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంట? నీ ఎదుట, నీ యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను ఉంచుకున్నానంట, ఈ వాక్యాన్ని ఉంచుకున్నాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యం అంటే ఏంటండి? నీ వాక్యమే సత్యము. చెప్పాలి గట్టిగా, నీ వాక్యమే సత్యము. ఆ సత్యమై ఉన్న వాక్యాన్ని నేను నాలో ఉంచుకొని ఉన్నాను. ఎందుకనగా నీ ఎదుట పాపము చేయకుండా ఉండునట్లుగా. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, అందుకే భక్తులు అంటారు, యేసు వాక్యము కంటే ఏది గొప్ప, యేసు వాక్యము కంటే ఏది, యేసు వాక్యము కంటే ఏది గొప్ప, యేసు వాక్యము కంటే ఏది, ఈ బోధ కంటే ఏది గొప్ప, యేసు బోధ కంటే ఏది, యేసు బోధ కంటే ఏది గొప్ప, యేసు బోధ కంటే ఏది. ఈ లోకములో యేసు క్రీస్తు గురించి వినిన గొప్ప కథ కంటే గొప్ప కథ ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎందుకు ఉండదంటే ఇది కథ కాదు కాబట్టి, ఇది వాస్తవము, ఇది సత్యమే కాబట్టి ఈ సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులు చేస్తుందంట. చిన్నపిల్లలు కూర్చోబెట్టి, నాన్నా ఇదిగో నువ్వు కానీ ఈ పని చేస్తే, లేకపోతే ఏమన్నా త్వరగా తినేస్తే ఒక మంచి కథ చెప్తాననగానే పిల్లలు ఏమైపోతారు? ఆ కథ కోసమైనా ఆకర్షింపబడుతూ ఆకలితో తినేస్తారు. తిన్న తర్వాత వారు ఎంత తృప్తిగా అయితే తిన్నారో అంతే తృప్తిగానే కథ వినేదాకా కూడా వాళ్ళు ఏం చేస్తారు? మన పంచనే ఉండుంటారు. కథ విషయంలోనే మానవులము పిల్లలమైన వారికి అంత ఆలోచన ఉందంటే ఇది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య చరిత. అందుకే గారు అన్నారు, యేసు క్రీస్తు చరిత్ర వినరండి భూవాసులారా, యేసు క్రీస్తు చరిత్ర వినరండి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా నియమితుండు, మనుషులను మించిన అద్భుత మానవునిగా జీవించిన వాడట. రోగములు కలిగిన వారికి రోగములు తప్పించెను, పాపములు కలిగిన వారికి పాపములు మన్నించెను, శోకములో ఉన్న వారికి తానే హస్తమించి శ్రమలో నుండి తప్పించెను. అంటే యేసు క్రీస్తు ప్రభువా చరిత్ర వినండి అంటున్నారు. ఎంతకంటే గొప్ప చరిత్ర ఉంటుందా? యేసు నామం తలుచుకుంటే పాపం అక్కడ ఉండదట. ప్రభు పేరు తలుచుకుంటే పాపం ఉంటుందని చెప్పండి. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, తరచు పాపము వలన వేధించకూడదంటే ఏం చేయాలంటే, అప్పుడు అన్నారంట, నువ్వు పాపం తలంచుకోవటాన్ని బట్టి పాపముదే అధికారము, ప్రభు తలంచుకో అప్పుడు ప్రభుదే అధికారం అన్నారు. ఎంత గొప్ప మాట అండి అది. అందుకేమన్నారు, పాపము చేస్తే ప్రార్థన చేయలేము, ప్రార్థన చేసేవాడు పాపం చేయ. గతంలో చెప్పారా లేదా? పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం చేయనివ్వదు. అందుకే ప్రభు చరిత్ర అనగా
పాపము నుండి ప్రభు మనల్ని, ఆయన వాక్యము మనల్ని ఏం చేస్తుందనగా స్వాతంత్రులుగా చేస్తుంది. అందుకే బాగుగా వాక్యము చదవండి. ఎందుకంటే మీరు భయపడుతున్నారు, పాపాల గురించి భయపడుతున్నారు. అయ్యగారు అన్నారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులో పడరాదు సోమి, భయపడుటెందుకు బైబిలునందున నయమగు వాగ్దానములు గలవు, భయపడకుడని పలుకులు నీకు జయము కలుగ 365 కలవు ఏడాది పడుగున, భయపడకు నిరాశ పడకు మెందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులో పడరాదు సోమి. ఈ వాక్యమునందు భయపడిన వారెల్లరకును జయము కలిగించడానికి 365 రోజులకు 365 వాగ్దానాలు నేత. అందుకే ఈ వాగ్దానం బాగుగా చదవండి. వెంటనే దేవుడి పాపమనే ధోరణ భయం నుండి మిమ్మల్ని తప్పించేస్తారు. పాపము పుట్టించే మరొక సంగతి ఏమిటంటే భయం. ఆదాములో పాపములో పడగానే వారు ఏమైపోయారు తెలుసా? భయపడ్డారు. ఎందుకు భయపడ్డారో తెలుసా? ప్రభువుకు ముఖం చూపించుకోవడానికి భయపడ్డారు. ప్రభు ముఖం మీద చూడగలవాలని భయపడ్డారు. ఎందుకంటే రోజు స్నేహితుల్లా పలకరించే ప్రభువును ఈ రోజున ప్రభువా అని ఏమని ముఖం చూపించుకోవాలి? మేము మాలో నుండి వాక్యం పోయింది, మాలో నుండి దీవెన పోయింది. కాబట్టి నిధులుగా నిలబడి ఏమని మాట్లాడాలి? పాపం చేశాము అని మాట్లాడగలమా? పాపం చేయువాడు పాపానికి దాసుడైపోతాడు. దాసుడైపోయిన వాడు ఆ దాసత్వపు బ్రతుకే భయానుకూలమైన స్థితికి బాధుడైపోతాడు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ప్రతి వారం వాక్యం ఏంటన్నా, నాకు తెలిసినంత వరకు మీ ఆయుష్ కంటే మీరు విన్న వాక్యమే చాలా ఎక్కువ. మీ ఆయుష్ కాలం కంటే మీరు విన్న బోధలే ఎక్కువ, మీరు చేసిన ప్రార్థనలే ఎక్కువ, మీరు జరిగిన క్రమాలే ఎక్కువ. మీ కాలము కన్నా దేవుని యొక్క జ్ఞానమే మీలో ఇమిడిపోయింది. కాబట్టి ఇంత జ్ఞానం మూటగట్టుకుని దేవుని సన్నిధిలో పాపమనే ఒకే ఒక్క మాటతో దేవునికి దూరస్తులైపోదామా? లేక గ్రేసు నామము పేరిట పాపాన్ని విడిచిపెట్టి స్వాతంత్రులైపోదామా? గ్రహించుకోండి, పాపము గల వారిని పరలోకమునకు పిలువడు ప్రభువు. ఎందుకనగా పాపమే ఈ లోకమునకు తుది నాశనమని దైవజనుడు భక్తులైన వారి అందరూ తెలియజేశారు. రెండవదిగా మీరు చూసినట్లయితే పరిశుద్ధ స్థితిలో నుండి రెండవ అనుభవము భయము నుండి స్వాతంత్రత. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 41 అది. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, భయము అనే పరిస్థితి ఎప్పుడు కలుగుద్ది చెప్పండి? భయం అనేది ఎప్పుడు కలుగుద్ది చెప్పండి? సాధారణంగా భయం ఎప్పుడు కలుగుద్దండి మనకి? ఈ మాటలే కదండి, మామూలు సాధారణంగా అడుగుతున్నా. ఏమండి? మిస్టేక్స్ చేసినప్పుడా దొరికినప్పుడా? అమ్మా, తప్పు చేసేటప్పుడు దొరికిపోతామేమోనన్న భయం, దొరికిపోతే ఏమైపోతానన్న భయం, ఏదో ఒకటి అయిన తరువాత జనుల లోకము యొక్క తీరులో నేను ఎలాగా రిఫ్లెక్ట్ చేయబడతానన్న భయం. ఇవన్నీ భయాలు ఓకే, నేను ఒప్పుకుంటాను, కాదన్న. నేను అంటుంది ఏంటంటే మామూలుగా ఈ పాపం గురించి తప్పుల గురించి కాదు, మనకు భయం అనేటువంటిది రోజు వాడికి దినాల్లో భయం అనేది కలిగేటువంటి సంఘటనలు పరిస్థితులు ఉంటాయి కదా. ఎప్పుడు అంటున్నాను ఏమండి? చీకటి అంటే భయం కదండి, ప్రతి ఓళ్ళు కూడా చీకటి అంటే భయం. అందరూ ధైర్యవంతులే. ఇలా నడుచుకుంటా వెళ్తున్నప్పుడు మనకి అయిపోయింది, ఇంకా కనపడతాను, ఇంకా గ్రూప్ మరి లైట్ అలా వేసేస్తాం వెంటనే. ఒక్కొక్కరి దగ్గర కూడా ఒక్కొక్క కుంఫు మాస్టర్స్ లైట్లు వేస్తారు. ఇప్పుడు ఎందుకన్నా చీకటి అంటే భయం. ఎందుకంటే చీకటి కలుగునప్పుడు మన ప్రక్కన ఎవరు లేనప్పుడు ఒంటరితనమే భయం. మొదటి స్థితి ఒంటరితనం భయం. రెండవది
ఒంటరితనములో ఉన్నటువంటి బలహీనత ఏమిటనగా ఈ చీకటి. దేవుని యొద్దకు వచ్చిన వారులారా, భక్తులైనటువంటి వారు ఎంత ఘనముగా ఈ మాట చెప్తున్నారంటే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ లోకములో ధైర్యంతో చేసే పనుల కంటే భయంతో చేసేటువంటి పనులే ఎక్కువ. ధైర్యంగా చేసే పనుల కంటేనండి భయంతో చేసేటువంటి పనులే ఎక్కువ. ఉదాహరణకు మన వెనకాల కొత్త టవర్ నిలబెడుతున్నారు. ఆ టవర్ని మీలో ఎవరినైనా ఒకరిని ఎక్కమంటేను మీరు అంటారు, ఒకసారి ఎక్కి చూద్దాం అని అంటారు, అనుకుంటారు మనసులో. ఎక్కకపోయినా మనసులో ఏమనిపిస్తుంది, ఒకసారి ఎక్కుదాం. ఎందుకంటే టవర్ ఎక్కితే సంశుభ్రం కాదు, నిడదలు కూడా కనబడిపోతుంది కాబట్టి సరళాకి. అప్పుడు కొన్ని మీరు ఇద్దరు పిల్లలు అనుకోండి, ముందు 10 మెట్లు ఎక్కగానే బాగానే ఉంటుంది, తర్వాత 10 మెట్లు ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది, తడకపోతే. ఇంకో 10 మెట్లు ఎక్కగానే ఒళ్ళు వణుకుపడుద్ది, 10 మెట్లు ఎక్కవే అని మొదలు పెడతాడు. ఇంకా ఆత్మనాథ కీర్తన మొదలు పెడతాడు. ఇంకా అక్కడి నుంచి మెట్టు పైకి వెళ్తామా, పోనీ అంతా బాగానే ఉంది అనుకుని పైదాకా ఎక్కేసిన తర్వాత పైన నిలబడి నెడదోలు చూస్తాడా, సంశువుడు చూస్తాడా, ఏం చూస్తాడో తెలుసా, పడిపోయిన కాపాడినైనా గోపు జారిపోతాను కాళ్ళు. ఆ పక్క నుంచి కాకు వచ్చి వాడిందనుకో, ఆ కాకు వచ్చేసి దానికి ఎత్తులు అలవాటు కాబట్టి ఎక్కడైనా ఉంటుంది. అది నేల మీద ఉన్నప్పుడు కాకు మీద రాళ్ళు వేసినా నువ్వు, అదే కాకు వచ్చి పక్కన నీ మీద రాయేసకపోయినా ఏం చేస్తావు అంట. అంటే మానవుని యొక్క స్థితి నేల నుండి పైకి వెళ్ళిన భయమే, పై నుండి కిందకు వచ్చినా ఎక్కేటప్పుడు భయం ఎక్కువ ఉందా, దిగేటప్పుడు భయం ఎక్కువ ఉంటుందా? అది పెద్దోళ్ళు అంటారు, తాటి చెట్టు ఎక్కటం సులభమే కానీ నిలదొక్కుకోవటం చాలా కష్టం అంటారు. భయము ఏమిటి అనగా మనిషిని నిలదొక్కే స్థితి. భయస్తుల్ని పాపం ఏం చేస్తాంట, అక్కడ నిలదొక్కేస్తాయి. ఆదాము అవ్వలకు మనసులో ఉన్న భయం ఏంటంటే, ఏ ముఖం పెట్టుకుని దేవుని ఎదురుకి వెళ్ళాలి, ఒకవేళ వెళితే దేవుడు ఏం చేస్తాడు, గింటేస్తాడు అన్న విషయం తెలియదు, నాశనం చేసేస్తాడో తెలియదు, ఎంతటితో వీరి క్రమం ముగించేస్తాడో లేదో తెలియదు. ఒకటే మనసులో, చావు కంటే ముందు చావుకు మించిన ఒక స్థితిని మనసులో అనుభవించేస్తాం. మనలో ఉన్న భయాన్ని దేవుని రాజ్యానికి అడ్డుగోడలైపోతున్నాయి. అందుకే పరమ భక్తుడు కీర్తనాకారుడు అంటున్నారు, నీ మనస్సులో ఉన్న చీకటి అను భయమును అంతరింపజేయుటకి క్రీస్తు అను ప్రధాన కాపరిని వద్దకు వచ్చి అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయనను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, ఆయన నామమును బట్టి నన్ను నీతి మార్గములు నడిపిస్తున్నాడు. ప్రభువునందు ప్రియబిడ్డలారా, భయము లేని జీవితం అంటే నీతి గల మార్గములు నడుచుట. అందుకెంత నడిపించు నాదావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ కరింప, నడిపించు నాదావా. దేవుడే మనకేమై ఉన్నారు అనగా నడిపించు నావికుడై ఉన్నారు. పరమ వాక్యములో చూసే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండమ్మా. నీవు నా దాసుడవనియు నేను నీతో చెప్పి ఉన్నాను, భయపడకుము, భయపడకుము, నేను నీ దేవుడనై. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. ఎవరు నీ చేయి విడచినా నేను నీ చేయి విడువను, ఎడబాయనంటున్నా.
ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలీయులైనటువంటి వారు 400 సంవత్సరముల బానిసత్వం కంటే 70 ఏళ్ల బబులోను దాసత్వములోనే వారు ఎంతో శ్రమ పడ్డారటండి. ఎందుకు తెలుసునమ్మా? ఆ బానిసత్వము, ఆ దాసత్వము ఎవరికి కలిగింది అంటే ప్రవక్తలకు సైతము, చిన్న పెద్దల ప్రవక్తలు ఇద్దరికీ కూడా ఏం కలిగింది? అందులో శ్రమ కలిగింది. యాకోబు కుటుంబములకు గుర్తుగా 70 కుటుంబాలకు గుర్తుగా 70 ఏళ్ల శ్రమను దేవుడు బబులోను చెరలో పెట్టి, అక్కడ ప్రవక్తలైన యెషయా ప్రవక్త కూడా అందులోనే ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా కూడా బబులోను చెరలో ఉన్నాడు. యిర్మీయా అందులోనే ఉన్నాడు. జకరియా అందులో ఉన్నాడు. జెఫన్యా అందులో ఉన్నాడు. చిన్న ప్రవక్తల నుండి మలాకి వరకు అందరూ కూడా శ్రమానుభవంలో నుండి వచ్చిన వారే. ఆ కాలము తరువాత మొదటి వరుసలో నెహెమ్యా కాలంలో ఏ మందిరం అయితే సరిచేయబడిందో ఆ మందిరాన్ని పునఃప్రారంభము చేయడానికి కొరేషు అనేటువంటి ఒక మనుషుని ద్వారా ఆ శతాబ్దమునందు మొదటి వరుస బబులోను చెరలో నుండి భక్త జనమైన వారు వచ్చారు. అందులో జెఫన్యా ఉన్నాడు, జకరియా ఉన్నాడు. హగ్గయి కుమారుడు హగ్గయి ద్వారా ఈ పునాది వేయబడింది, ఆలయ పునాది వేయబడింది. ఏ ప్రత్యక్ష గుడారమును ఆ కాలములో మోషే నిర్మించాడు, ఏ మందిరమును ఆ కాలగమనము తరువాత మహాభక్తుడైన సొలొమోను నిర్మాణం జరిగించాడు, ఆ మందిరాన్ని అతని కుమారుడైనటువంటి యెరోబాము రెహబాములు ఇరువురు కలిసి ఆ మందిరాన్ని ఏం చేసి చిన్నాభిన్నం చేసేస్తే ఆ మందిరాన్ని మరలా పునఃప్రారంభం చేయడానికి హగ్గయి మహాభక్తుని ద్వారా దేవుడు పునాది వేసి పరిశుద్ధ మందిరాన్ని నిర్మాణం చేయించడం ప్రారంభించాడు. ప్రభువునందు ప్రియబిడ్డలారా, భయము పాపకృత కార్యములకు బహుహీనమైన. అందుకే ఈ లోకములో ప్రతి మనిషి దగ్గర ఉన్నది భయమే. భయం లేని మనిషి అంటే ఎవరుండని? యేసుక్రీస్తు ప్రభు కూడా భయమే. మనం ఎక్కడ పాపంలో పడిపోతామేమోనని. తండ్రి అయిన దేవునికి కూడా భయమే. మనము ఈ నరకానికి ఎక్కడ అప్పగింపబడిపోతామని. అందుకే కీర్తనలో రాశారు, నరకమున పడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించుము, నరులకు ఆదరణాయకు తండ్రి నరులెట్లా దారి పాగలరు, మనోవిచారము ఓడదు నీకు మహిమతలంపులే కావలెను. ప్రభు మనసు కూడా విచారం ఉంది. అయ్యో నా గొర్రెలు చెదిరిపోతున్నాయే. ప్రభు కూడా మనసులో సతాపం ఉంటుంది, మీరు నా పాపములు పడిపోతున్నారేనని. అందుకే 99 గొర్రెలు కావాలా, నీకు ఒక గొర్రె కావాలా అంటే ప్రభు అంటారు నాకు 99 కావాలి, ఒకటి కావాలి. మనం అనుకుంటాం ఈ రోజున వ్యభిచరించిన స్త్రీని రాళ్లతో పట్టడానికి వచ్చారు. ప్రభుని అడుగుతున్నారు. ప్రభువుకు భయం. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలో నిలబడి ప్రభువును ప్రశ్నించే ప్రశ్న వల్ల ప్రభువుకు హృదయంలో భయం కలిగింది. ఏమిటంటే, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానంటున్నావు కదా, ఇదిగో ఈమె పాపం చేసింది, ఈమెను రాళ్లతో కొట్టవచ్చా కొట్టకూడదని అంటున్నారు. ఇప్పుడు ఏదోనయ్యా తప్పు చేసిందే వదిలేసేయండి అని అన్నావు అనుకో, విరుద్ధమైన మాట అయిపోద్ది. 99 గొర్రెలు వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. ఆ ఒక్క గొర్రెను కాపాడాలనుకుంటే ఇక్కడ 99 గొర్రెలు వెళ్ళిపోతాయి. పోన్లే ఒకదాంతో ఏం పోయిందని అనుకుంటే తండ్రికి విరోధం అయిపోతాం. సర్లే ఒక్కరి గురించి ఏముంది, కొట్టేనయ్యా అని నుండి ఏమైపోను అంతే. ఆమె పాపంలో పడిపోదు, ఒక గొర్రె తప్పిపోయినట్టే. 100 సంఖ్య పూర్తి కాదు. ప్రభు ఏం చేశారంట, మీరు ఆమెను కొట్టండి, కానీ మీలో పాపము చేయని వాడే మొదటి రాయి వేయండి అన్నారు ప్రభు. అంటే ఈ రోజున ఈ 100 గొర్రెలు కూడా పాపం అనే దాసత్వములోనే ఉండిపోయినందువలన మీరు ఒకరిని అనుకున్నటకు కానీ, తిట్టుకున్నటకు కానీ, కొట్టుటకు కానీ ఏమి లేదు, మీకు అధికారం లేదు. మరి నువ్వైనా కొట్టొచ్చు కదా అని ఎవరైనా ఒక మాట అడిగారా? అడగల. ఎందుకు అడగలేదు తెలుసా అండి? పాపములో ఉన్న వాని యొక్క స్థితిని ప్రభు చూపించారు కాబట్టి పరిశుద్ధులతో మనము వాదించుట సఖ్యత కాదు. భయము అనగా పరిశుద్ధుడిని చూస్తే భయం వేస్తుంది, పాపులను చూస్తే భయం వేస్తుంది. పరిశుద్ధులకు భయము లేని నరుడు ఉండడు, దేవ మానవుడు ఉండడు. దైవజనునికి కూడా భయమేనటండి చిన్నప్పటి నుండి. ఎందుకంటే ప్రభువా, ఈ లోకము నన్ను ఏం చేయాలని సాతాను ఏం చేయాలనుకుంటున్నాడు? ఇదిగో నిన్ను పాడు చేయలేకపోయా, నీ బిడ్డలు పాడు చేస్తాను నేను. బైబిల్ మిషన్ స్థాపించావు కదా, నిన్ను పాడు చేయలేకపోయినా ఎవరిని పాడు చేస్తాను? నీ బిడ్డలను పాడు చేస్తాను అన్నాడంట. దైవజనులు అప్పటి నుండి విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. భయము. అందుకే ప్రభు అన్నారు, అప్పుడే అన్నారు ప్రభు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి అన్నారు.
దేవుని ప్రియమిట్లారా, రెండవ స్థితి భయము నుండి మనకేం కావాలి? స్వాతంత్రత. అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ. మూడవదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 4 ప్రారంభం నుండి చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టెల వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చాలండి. ప్రభువునందు దేవుని ప్రియమిట్లారా, ఇక్కడ స్వాతంత్రం అనేటువంటి లక్షణం సాతానుకు కూడా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి పక్షమునకే అది చేరిపోయి ప్రభువును సైతము పాపములోనికి నెట్టేయగలిగే ఒక పన్నాగాన్ని అది పండింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వాతంత్రాన్ని ఎలా నశింపజేయడానికి చూస్తుందంటే, మొదటిది, నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అర్థమైందా అండి? నువ్వు నిజంగా దేవుని కుమారునివైతే, ఈరోజు నీ దగ్గరికి కూడా వచ్చి అంటున్నారు, నువ్వు నిజముగా పరిశుద్ధుడివే అయితే, నువ్వు నిజముగా పాపము చేయని వాడివైతే, నువ్వు నిజంగా భక్తి చేసేవాడివైతే ఇలా చేయి, నీ దేవుడు ఇస్తాడో లేదో ఇలా చేయి అంటాడు. కొంతమంది అంటారు, ఏంటయ్యా ఎంత భక్తి చేసేవాడ్రా, ఎంత విశ్వాసంగా ఉండేవాడ్రా, దేవుడు ఎంత కష్టం పెట్టాడ్రా, ఎంత కష్టం పెట్టాడ్రా పాపం. అంతేలేరా, అంతే. ఎవరైతే ఎక్కువ దేవుడు దేవుడు అంటారో దేవుడు వాళ్ళకి చేయాల్సిన సేవతే చేశాడు రా, మనం చూడని ఏంటి, మనం కొన్నిసార్లు అనుకుంటాం అంతేందుకు నేనే అనుకున్నాను. అన్యాయం చేసేవాడు ఏం ఎదిగిపోతున్నాడు, లోకాన్ని మృంగివేస్తున్నటువంటి ఎందరో గొప్ప గొప్ప మేధావులు, కోట్లు గుమాయించే వాళ్ళందరూ ఎలా ఎదిగిపోతున్నారు. కష్టం లేదు, శ్రమ లేదు, ఇబ్బంది లేదు. తుమ్మితే డాక్టరు, దగ్గితే డాక్టరు, కాలు కింద పెట్టడానికి, కాలుకి షూ తొడగడానికి, సాక్స్ వేయడానికి, ప్యాంట్ వేయడానికి, బెల్ట్ పెట్టడానికి, చివరికి జోబులు ఖర్చీపు కూడా మూసుకోవడానికి లేదు, ముక్కు చేదడానికి కూడా కొన్ని పెట్టేసుకుంటున్నారు. బ్రతుకంటే వాళ్ళదయ్యా. అవును అనుకుంటామా లేదండి? ఖచ్చితంగా అనుకుంటాం. ప్రభువునందు దేవుని ప్రియమిట్లారా, ఇప్పటికప్పుడు దేవుడే మన ఎదురుగా వచ్చి ప్రత్యక్షం. మనం చెప్పాను కదా, మనం ఏమనుకున్నాం, మనము దేవుని అడగవలసినవన్నీ మనుషులతోనూ, మనుషులు అడగవలసినవన్నీ దేవుళ్ళలోనే అడుగుతున్నాం. నిజమా కాదండి? దేవా నాకు చీరలివ్వు, బంగాళాలివ్వు, ఆస్తులివ్వు, బంగారం ఇవ్వు, అవివ్వు. ఈ చర్చలన్నీ ఎవరితో చేస్తాం? మనం దేవుడితో చేస్తాం. కానీ మన చుట్టాలతోని పట్టాలతోని కూర్చొని ఏం మాట్లాడుకుంటాం? అనియా దేవుడు ఎప్పుడు వస్తాడంటావు? ఉండలేకపోతున్నాను అనియా బాబు ఈ లోకంలో, బతకలేకపోతున్నాను అనియా బాబు ఈ ప్రపంచంలో, ఎదుగుతా అంటాం. నన్ను తీసేసుకుంటే బాగుండు. ఏమర్యామ గారు, మీకే క్వశ్చన్ ఖచ్చితంగా నాకు ఎన్నిసార్లు అన్నారు జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారు, ప్రభు నన్ను తీసేసుకుంటే బాగుండు, నేను కింద పడ్డా, కాలు నొప్పి వచ్చింది, ఏమో ముళ్ళు పెట్టిన దేవుడికి మందు రాయడం తెలియదా ఏంటి? మీరు నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేనేమనాలి? ప్రభు తొందరగా తీసేసుకోండి అంటే మానవ యోచనకు, దైవిక యోచనకు ప్రభు వాక్యం అంటుంది, సాతానుడట నీ మనస్సులో నుండి ఏం పుట్టిస్తాడు? చెడు మాట. అందుకన్నా లేనిపోని మాటలు హాని తెచ్చును. నీకు ఏం కలుగుతుందంట? అవమానంబు కలుగు. ఎవరి ఎదుట అవమానం? దేవుని ఎదుట అవమానం. ఎందుకు చెప్పనండి, మన దేశము బానిసత్వములోనికి వెళ్ళడానికి మొట్టమొదటి కారణం మనమే. బ్రిటిష్ వాళ్ళు ఏమి కత్తులు వేసుకుని నెలల్లోకి రాలా, హాయ్ ఫ్రెండ్ అన్నారనమాట. మనం కూడా హాయ్ చెప్పాం. ఈసారి మనం హాయ్ చెప్పడానికి లేదు, వాడు హాయ్ చెప్పడం మానేశాడు. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి రానిచ్చింది ఎవరో? మనమే. వాళ్ళు ఎలా వచ్చారంట? ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరుతో వ్యాపారం చేయడానికి వచ్చారు. మనకు ఎన్నో వ్యాపార లావాదేవీలు తెలిసినప్పటికీ కూడా వారి వ్యాపారాల పైన పడ్డాం మనం. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత గొప్పగా చేస్తున్నారు, వాళ్ళ మీద పడ్డాం. ఆధారపడటం ఎప్పుడైతే అలవాటైందో ఆధారం ఏమైపోయిందంట?
ఆధారం ఏమైపోయిందంట? అవసరత అయిపోయింది. అవసరత చివరికి ఏం చేసిన? అసమర్థత తీసేసింది. అసమర్థత అవమానం తెచ్చిపెట్టేసింది. దేవుని ప్రియమిట్లారా, వాక్యం కూడా అంటుంది అది, లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు సాతాను వచ్చి, ఇదిగో నీవు మనుష్య కుమారుడివి, దేవుని కుమారుడివి, రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను. ఫస్ట్ ఆప్షన్. రెండవది కూడా చూద్దాం. అందుకు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమును తీసుకొని పోయి దేవాలయ శిఖరము మీద చూడండి అలా నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము. చూసారా, ఇక్కడ కింద ప్రభు యొద్దకు వచ్చి, నీవు ఈ దేవాలయ శిఖరము మీద కిందకి దుమ్ముకుము అంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారు? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారంట. అప్పుడు ప్రభు ఏమంటున్నారట? చెప్పాను. యేసు ప్రభువైన దేవుని మనం ఏం చేయకూడదు? మాటలతోనో లేకపోతే చెడు క్రియలతోనూ ప్రభువును శోధించకూడదు. దైవజనం రాశారు, ప్రభువును శోధించుము అని రాశారు ఒక కరపత్రం. ఎలాగంట? స్తుతితో శోధించాలి ప్రభువుని, ప్రార్థనతో శోధించాలి, నీ స్వరముతో శోధించాలి, నీ కన్నీటితో ప్రభువును శోధించాలి. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు మగ్దలేని మరియ వచ్చి ఆయన పాదముల మీద పడి, ఆమె శోధన యావత్తును ఆయన భుజముల మీద, అంటే నీ చింత యావత్తు ఎక్కడ మోపండి? ఆయన భుజాల మీద మోపండి. ప్రభువు ఎదుట కన్నీరు కార్చి యేసుక్రీస్తు ప్రభు వారికి తైలముతో అభిషేకము చేసి అచ్చా జటామాంసి అతను తీసుకుని వచ్చి ప్రభుకి అభిషేకం చేసి తన శోకమంతటిని అక్కడ విడదీపుకుంది. ఆ దినము నుండి ఆమె శోక విమోచన ప్రభువుకు ఆ శోకము యొక్క స్థితిని ఆయన సిలువపై మూసుకున్నారు. దేవుని ప్రియమిట్లాగా మనము దేవుని శోధించడానికి కూడా క్రమములు ఉన్నాయి. అవి ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, కానుక, మోకాళ్ళ జీవితం. ఎలాగున సాతాను చెప్తున్నాడు ప్రభువును శోధించు అని. తర్వాత ముందుకు వెళ్ళు. మరలా అపవాది మిగులా ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, అదిగో చూపిస్తున్నాడు పైన, ప్రభువు చూపిస్తున్నాడు. ఏమని? చదువు ఒకటి నుంచి. సాతానా పొమ్ము. ఇప్పుడు సాతాను గుర్తు చేస్తున్నాడు, నువ్వెవరివి? సాతానా, సాతానా పొమ్ము. ప్రభువైన నీ దేవునికి నువ్వు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. అర్థమైందా అండి? యేసు క్రీస్తు నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటారు ప్రభువు. వీడు ప్రభువుకు దేన్ని రాస్తున్నాడు? భూమిన, ఆకాశాన్న, భూమి మీద ఉన్న రాజ్యాలన, గొప్ప గొప్ప ప్రదేశాలన. వాక్యములు అంటే యెషయాను, ఆకాశము నా సింహాసనం, భూమి నువ్వు చూపించేవన్నీ కూడా దేవుని పాదముల కింద పీఠము వంటి వాడ. అలాంటిది నువ్వు నాకు ఈ లోకాన్ని వేస్తున్నావా? నీకే ఈ లోకాన్ని దేవుడు ఏమేశాడు? భిక్ష వేశాడు. వాయుమండల లోకాన్ని ఏం చేశాడు? నువ్వు కోల్పోయిందంటే గుర్తు తెచ్చుకో, సాతానా పో. ఎందుకంటే నా తండ్రి పరలోకంలోంచి పోమన్నాడు, వాయుమండల లోకంలో పడ్డావు. అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చి ఇల్లు పెడుతున్నావు, నేను పోమంటున్నా. రేపు పొద్దున్న నా బిడ్డలో పోమంటారు. పో 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 ఎక్సాలు అనిపించుకుంటావు. అందుకే అంటున్నారు, సాతానును నువ్వు పోమంటంతోనే స్వామి యొద్ద నీకు స్వాతంత్రం ప్రారంభమవుద్ది. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? కత్తులు అట్టుకుంటేనా, కటార్లు అట్టుకుంటేనా కాదు, గెట్అవుట్ అన్నప్పుడు వచ్చిందనమాట. యుద్ధాలు చేసినప్పుడు స్వాతంత్రం రాదు, తిరుగుబాటు. ఇది మా దేశం, నేను పరాయి దేశస్తుడు. ఎప్పుడైతే ఒక నినాదం పుట్టిందో, మహా ఘనుడు ఎవరు? అసలు నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చింది
ఆ భగత్ సింగ్ వల్ల వీళ్ళ వల్ల వీళ్ళందరూ యుద్ధాలు చేశారు. కానీ నిజమైన స్వాతంత్రం ఎక్కడ మొదలైందంటే ఆజాద్ హింద్ ఫౌజ్. ఎవరు? సుభాష్ చంద్రబోస్ స్థాపించాడనమాట మిలిటెంట్స్ ని. అంటే మీరు ఈ దేశం కోసం రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానన్నాడు. మీరు ఈ దేశం కోసం ఏమివ్వండి? రక్తం. ఇంటికి ఒక సైనికుడిని తయారు చేసుకున్నాడు, ఆజాద్ హింద్ ఫౌజ్ తయారు చేసుకున్నాడు. మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు ఏమిస్తాను? స్వాతంత్రాన్ని ఇస్తాను. ఇప్పుడు ప్రభు కూడా అడుగుతున్నారు, ప్రభు కూడా అంటున్నారు, మీరు మీ కన్నీటి జీవితాన్ని దేనికి ఇవ్వండి, మీ కొరకు నేను రక్తం చిందిస్తాను. చిందించాలా లేదా ప్రభువు? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసిందంటే ఏం చేస్తుంది? స్వాతంత్రాన్ని ఇచ్చాడు ప్రభు వారి రక్తం ద్వారా. అందుకే అంటాం దేవుని వాక్యం, ఈ లోకములో దేవుని మాటకు కట్టుబడి వారు సాతానా పో అనడంతోనే, నెట్టివేయడంతోనే, ఆ మాటతోనే ఏ ప్రారంభం ఉందట? జీవము మరణము కూడా నాలుక యొక్క వశమే. సాతానును నెట్టివేయడంతోనే మన జీవానుకూల స్థితిని ప్రారంభించారు పరమ భక్తులు, పరిశుద్ధులకు దేవదేవుడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, తర్వాతిగా మనము చూసినట్లయితే చదువుకుందాం. 4వది గలతీ పత్రిక 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అన్యజనులకు కలుగుటకై శాపమై అయిపోయి 40 రోజులు ఏ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకున్నాము, ఆ ధర్మశాస్త్రాన్ని ఇక్కడ ఏమంటున్నారు? శాపము. చదివారు కదా అక్కడ, అదే కదా ముందే, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించెను. ధర్మశాస్త్రం ఏంటంట? శాపమే కదా, శాపమే కదా. కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రము మీద ఉన్న ప్రతి స్థితి యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం మీద ఉన్న దెబ్బలే. ఈ ధర్మశాస్త్రం మీద ఉన్న ప్రతి స్థితి ఎవరి వీటి మీద కనబడుతున్నాయి మనకి? అది మీకు మొదట్లో చెప్పాను. 2 పలకలను చేసి 10 ఆజ్ఞలు రాశాడు మహాభక్తుడైన మోషే. తన వీపును ఈ మధ్య నడి భాగములో నిలువుగా వెన్నుపూసుంటది. 2 భాగాల మీద 39 గోత్రాలు, క్షమించాలి 39 పుస్తకాల్లో ఉన్న ప్రతి మనిషి యొక్క దోషమైన వీపు పైన దెబ్బలుగా కనపరచబడ్డాయి. ప్రభువు ఈ ధర్మశాస్త్రం వల్ల రక్షింపబడ్డారా, శపింపబడ్డారా? రక్షింపబడ్డారా, శపింపబడ్డారా? అమ్మ తర్వాత వచ్చిన ఒకసారి చదువుమ్మా 14. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడు ప్రతి మనుష్యుడు, మ్రాను మీద వ్రేలాడు ప్రతి వాడు, మనుష్యుడు కాదు, వాడు అంటే మనుష్య కుమారుడు కూడా లెక్కలోకి వచ్చేస్తుందే. ప్రతి వాడు ఏమైనాడంట? శాపగ్రస్తుడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము వలన ప్రభువు మనలను బట్టి శపించబడ్డారు. మనకు దేని నుండి స్వాతంత్రం కావాలంటే శాపాల నుండి స్వాతంత్రం కావాలి. అందుకంటారు, శత్రువులు నిన్ను శపించునప్పుడు స్తోత్రించు నీ దేవుని సూత్రానుసారముగా అన్నారు. దేవుడు దైవజనుడి ద్వారా మనకెందుకు సాతారుని ఎదిరించు సూత్రములు, ప్రారంభ ప్రార్థన, సాతారుని ఎదిరించు క్రమము, పరిత్యాగ పత్రిక, బైబిల్ విషయంపై దండెత్తిన సాతాను ఎదిరించు రూపస్థితి, పద్యము, ఇవన్నీ ఎందుకు ఇచ్చారో చెప్పనండి. ఇవి సూత్రానుసారముగా చేసేటువంటి స్థితులు. ఆ కాలంలో గట కొన్ని యుద్ధ విద్యలు ఋషులైనటువంటి వారు నేర్పించేటప్పుడు ఎందుకైనా మంచిదని చెప్పేసి ఏం చేసేవారంటే, విద్యను నేర్పించేటప్పుడు ముందస్తు జ్ఞానంతో వారికి ఉపదేశించేటువంటి కొన్ని విద్యలు ఉంటాయి చూస్తారా, వాటిని ఎప్పుడూ కూడా పూర్తి చేసేవారు కాదంట. ఈరోజు మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తారు, 30 పుస్తకాలు ఇస్తారు. ఇప్పటికైనా మీరు గ్రహించుకోండి. ఎందుకంటే అన్ని పుస్తకాల్లో టాప్ టు బాటమ్ అన్ని చెప్పేది ఎక్సెస్ లెసన్స్ అంటారు. అందుకే కొన్నిసార్లు క్వశ్చన్ షీట్ లో కూడా చూడండి, నీకు అన్ని క్వశ్చన్లు వచ్చేసిన అన్ని క్వశ్చన్లు రాయకూడదు. 2 మార్కుల క్వశ్చన్లు అయితే అన్ని రాసేయమంటారు. 4 మార్కుల క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, ఎంత రాయమంటారు? 10 క్వశ్చన్లు ఇస్తే అందులో 6 7 రాయమంటారు. ఎస్ఏ క్వశ్చన్లు ఉంటాయి, 10 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి, 4 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయమంటారు. అదంతా కూడా అయిపోయిన తర్వాత నాకు మిగిలిన వచ్చి టైం ఉందంటే ఏం చేస్తారు? వెనకాల పేజీ తిప్పి పేజీ గ్యాప్ ఇచ్చి అక్కడ రాయిపోతుంటే ఎక్సెస్ అని రాసి మిగిలిన రాస్తాం అన్నమాట టైం ఉంటే. టెక్స్ట్ బుక్ లో కూడా అంతే. మాకు బారిస్టర్ పార్వతీశం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఉండేది, చాలా ఇష్టం ఆ కథ.
టెక్స్ట్ బుక్ లో సగభాగం అంతా ఆకదే. అంటే బారిస్టర్ చదవటానికి ఎక్కడ ఒక సర్వసాధారణమైనటువంటి పల్లెటూరు నుంచి బయలుదేరి లండన్ వెళ్ళటానికి రెడీ అయిపోతాడు బారిస్టర్ అని, పార్వతీస్మని ఒక ఆయన. ఆయన కథ తీరా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తే ఏ యూనిట్ టెస్ట్ లోను కూడా మాకు ఆ కథలో ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. ఏంటి సార్ ఇదంటే, ఏదో నీకేదో వినోదం కోసం కథ రాసిచ్చారు అని అన్నారు అన్నమాట. మరి ఇంకెందుకు, టెక్స్ట్ బుక్ అంతా వేస్టే కదా. దేవుని వాక్యములో కూడా ప్రభునందు ప్రియబిడ్డలారా, మానవుని యొక్క స్థితులు కూడా దేవుని వాక్యం అంటూ ఉన్నది. ప్రతి ఒక్క స్థితి శాపానుకూలమైనవిగా మార్చబడిపోతూ ఉన్నవి. ఈ రోజున దేవ వాగ్దానములను గ్రహింపుతో స్తోత్రానుసారముగా ప్రభువుని ఏం చేయాలి? స్తోత్రించుకోవాలి. అందుకే మ్రాను మీద వేలాడు ప్రతి మనుష్యుడు కూడా ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువును మనుష్యుడు మనము చేసిన పాపముల పేరిట శాపమై మన ఎదుట నిలవబడిన వారై ఉన్నారు. దాని లెక్క, దాని మూల్యము ఎంత అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేహము పైన పడిన ప్రతి గాయము యొక్క లెక్క అని చెప్పాలి. అందుకే దేవుని యందు ప్రియబిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినది ఎక్కడనగా శాపమై మ్రాను మీద ఆయన నెరవేర్చినదిగో యేసు క్రీస్తు ప్రభువు. ఈయన యూదులకు రాజు అను నియమమును బట్టి ప్రభువు జయించారు. ఈ రోజున శాపమును బట్టి మనం ఏం పొందుకోవాలి? స్వతంత్రించుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, నోటితో ఏది పడుతుంది అనకూడదు. నువ్వు నాశనం అయిపోతావనో, నువ్వు పాడైపోతావనో, నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతానో అనకూడదు. మనకు అంత నోటి పవర్స్ ఈ రోజుల్లో ఇవ్వండి. కానీ మనం అనేటప్పుడు ఎదుటి వాడిని వరుస చూడాలి. దేవుడు చూస్తున్నాడు. లేనిపోని మాటలు హాని తీసుకొస్తాయి. ఎందుకంటే నీవాడు ప్రతి మాట నువ్వు మర్చిపోతువేమో గాని దేవుడు మరచునా? తీర్పు అంటే ఏమిటంట? తీర్పు అంటే ఏంటండి? శాపాకలితము భయంకరము, అయ్యో అలవిగానిది నరకమది దుఃఖకరము, అయ్యో అలవిగానిది నరకమది దుఃఖకరము, శాపాకలితము భయంకరము. మన శాప కలితముతో కూడుకున్న పాపాలు భయంకరమైనవి. ఎందుకంటే పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, కానీ శాప వాక్కుల వలన నరకమే లభిస్తుంది. గమనించుకోవాలంట. అందుకే ఎప్పుడు ఏ మాటలతోడు కూడా మనం తప్పుడు మాటలు పలకకూడదు. అందుకే భక్తులైన వాళ్ళారా, ఈ లోకములో తక్కువ జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం కన్నా మిడిమిడి జ్ఞానం చాలా ప్రమాదకరం. అర్థమైందా అండి? ఆ విద్య అనేటువంటిది ఎందుకు నేర్పించరు అని చెప్పేసానంటే, ఎక్కువ తెలిసేసుకున్నని ఏం సాధించేస్తాం? ఎక్కువ తెలిసేసుకుని ఏం సాధించేస్తాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎప్పటి నుంచి తెలుసుకుంటున్నాం? ఇప్పటికైనా ఆయన పూర్తిగా బోధపడ్డారా? బోధపడలా. ఎందుకు అంటే ప్రియమిత్రులారా, ప్రభువును తలచుకోవాలి, ప్రభువును తెలుసుకోవాలి. కానీ ప్రభువును పిలిచే ప్రయత్నంలో లోకములో ఉన్న కాని స్థితులు ఎన్నో అలవర్చుకుంటున్నాడు మానవుడు. అదే శాపము. బంగారాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు వ్యర్థమంతా పోతుందట. ఆ వ్యర్థమంతా పోతుందంటే బంగారం మంచిగా అవుతుందని. కానీ ఆ బంగారము శుభ్రమైనంత మాత్రానికి అనేం కాదు, దానికి అగ్ని తగలాలి. అలాగే శ్రమ తగిలినాడే శాపముల నుండి మనకి ఎందుకు విమోచన దొరుకుతుంది. 4వది, శాపముల నుండి ప్రభు మనకి ఏమిస్తున్నారనగా స్వాతంత్రాన్ని ఇస్తున్నారు. 5వదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 103వ అధ్యాయం ప్రారంభం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. కుదిర్చేవాడు, కరుణా కటాక్షములను ఆయన నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రభువునందు దేవుని ప్రియమిత్రులారా, 5వది నిరాశ. ప్రార్థన చేస్తాం, నెరవేరుతో లేదో తెలియదు.
దీపం పెట్టాం, దేవుడు చూసాడో లేదో తెలియదు. దానం చేసాం, దేవుడి దగ్గరికి చేరిందో లేదో తెలియదు. పంట నాటాం, చేతి దాకా వస్తుందో లేదో తెలియదు. వంట వండాం, పుష్టాన్నంగా తింటామో లేదో తెలియదు. ఈ రాత్రి నిద్రపోయాం, రేపు ఎగుస్తామో లేదో తెలియదు. ఇదంతా ఏంటి? చెప్పండి. ఆశ నిరాశ. ఆశ నిరాశ. బీపీ వచ్చిందనుకోండి మొదలైపోయింది, షుగర్ వచ్చిందనుకోండి పూర్తి అయిపోయింది. ఇంకా అప్పటి నుండి ముళ్ళు పడినా, ముళ్ళు గుచ్చుకున్నా ప్రతిదానికి భయమే. ప్రతిదానికి భయం, నిరాశే. వాక్యము కూడా ఒకటే మాట్లాడుతుంది. చూడండి, చెప్పండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుగకుండాము, మనము అలయక మేలు చేసింది మేమి, తగిన కాలమందు పంటను. ప్రభు అంటున్నారు, మీరు విశ్వాసముతోనే విత్తండి, విశ్వాసముతోనే మీరు పంట కోసుకుందరు. ఎందుకంటే భూమికి అప్పగించిన తరువాత బాధ్యత అంతా ప్రభువుది. మనము నమ్మిక ఉంచవలసింది దేని మీదగా? ప్రభు మీదే. ఎందుకు అనగా కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, ప్రియులారా, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేని యందు అనగా దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు ఇంకను నేను ఆయనను, ఆయనే నా రక్షణకర్త. ప్రభువునందు దైవజనులారా, అయ్యగారు గతములో ఒక ప్రసంగాన్ని రాస్తూ అన్నారన్నమాట. దేవుని యందు ధ్యాస వలన తొలగిన నిరాశ అని పేరు పెట్టారు ప్రసంగానికి. దేవుని మీద ధ్యాస ఉంచితే ఏం తొలగిపోతట? నిరాశలు తొలగిపోతాయంట. అందుకే ఈ ధ్యాస ద్వారా తొలగిన నిరాశలను బట్టి దేవుని వాక్యం అంటుంది, ప్రతి మానవుడు కూడా చేసే ప్రార్థన దగ్గర ఏమెత్తుకుంటాడంటే అప్పటికప్పుడే. అర్థమైందని? ప్రార్థనలో ఏమెత్తుకుంటాడంట? అప్పటికప్పుడే. ఏమండి, ఒక మాట మనం ఆలోచించుకుందాం. భూమి దున్నాలంటే 4 నెలల కాలం, అంతే కదా లాంధ్ర గారు? దున్ని పంట చేతికి రావాలంటే 4 నెలలు. అది బియ్యంగా మారి నీ కొండ మీద పడగానే 10 నిమిషాల్లో అన్నమవుద్ది. 10 నిమిషాల్లో అన్నమవుద్ది. దాన్ని 5 నిమిషాల్లో తింటావు. నీ లోపలికి వెళ్ళి నీ ఆకలిని అరక్షణంలో తీర్చేస్తుంది. అది అరిగి మరలా పూటకు జీర్ణమైపోద్ది. మరలా నీకేం కావాలి? మరలా ఏం కావాలి? అన్నం కావాలి కదా. పండటానికి 4 నెలల, కొండ మీదకి చేరిన తర్వాత 10 నిమిషాల, పొట్టలోనికి వెళ్ళడానికి 5 నిమిషాలు, అరగటానికి 1 నిమిషం. కాలం పెరిగిందా తగ్గిపోయిందా? అర్థమైందా? మనకి ఏం కనబడుతుందో తెలుసా? రైతులను అంటాం, ఈ రైతులు ఎప్పుడు పండిస్తారు, పంట చేతికి వస్తారు, రైతులు తలబాదుకుంటారు. మా అమ్మ నాకు ఎప్పుడు అన్నం పెడతారు, పిల్లలు తలబాదుకుంటాడు. అది తిన్న తర్వాత ఈ కడుపు బాదుకుంటుందంట, ఈ గిన్నెలన్నీ నరగొట్టడానికి. ఏమంటావంటేను, తిని తినగానే ఏమైపోవాలి? అరగగానే జీర్ణం అయిపోవాలి. ఇదన్నమాట నానోని తీరు. ఇది గాలి అరగలేదనుకో, ఎవరిని తిడతాం? ఇది అరగలేదు, ఇది రాళ్ళగా లోపల ఉండిపోయింది, అరుగుతులేదు. ఇది అమ్మా ఏం కూర ఉండేవమ్మా, ఏం అన్నం ఉండేవమ్మా, ఏంటమ్మా ఈ దరిద్రం, నొప్పి వచ్చేస్తుందమ్మా అంటాం. అప్పుడు నువ్వు ఎవరి దగ్గర నుంచి బియ్యం తెచ్చావో ఆ షాపులు తిడుతుందమ్మా, ఏం మూట ఇచ్చారండి బాబు, పిల్లడికి అరగలేదు, ఇలాగ అయిపోయింది, అలాగే అయిపోయింది అంటాం. ఈ బియ్యం మూటలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి అనుకో, ఇలా ఎవరిని అంటారు? డీలర్ని అంటారు. డీలర్ ఎవరిని అంటాడు? ఎవరి దగ్గర పండించి దాన్ని చేసి ఆ రైతులు అంటాడు అనమాట. ఒక్కడికి అరగకపోవడం వలన ఎంతమంది పరిస్థితులు కలుగుతున్నాయో, ఒకడు బాగా పండించడం వల్ల ఎంత మంచి జరుగుతుందో. అక్కడ నిరాశ కలిగితే ఇక్కడ నిరాశ కలుగుద్ది, ఇక్కడ నిరాశ కలిగితే అక్కడ నిరాశ కలుగుద్ది. కానీ ప్రియులారా, ఇక్కడ నిరాశ కలిగితే అక్కడ ప్రభు నిరాశ పడిపోతారు. దేవుడిని ఎప్పుడూ కూడా నిరాశపరచొద్దు. నాయనా, నేను ప్రార్థన చేస్తా, నేను వాక్యములో ఉంటా, దేవునిలో ఉంటా, భక్తిలో ఉంటా, నీలో ఉంటా, నీతో ఉంటా. నువ్వు ప్రభువుకు నిరాశ కలిగించుకో. ప్రభు ఎప్పుడు కూడా నిన్ను నిరాశపరచడం గుర్తుపెట్టుకో.
అబ్రహామును, ఇస్సాకును, యాకోబును వీళ్ళ ముగ్గురు పేర్లు ఎప్పుడు కనబడతా ఉంటాయి. ఏది మనిషిని కాదా నా పేర్లు వాక్యంలో కనబడాలంటే వాళ్ళ పేర్లు నువ్వు చదువుకునే గ్రంథములో ఉన్నాయి. రానున్న కాలములో భక్తుల వరుస కూడా క్రమపరచబడిన జీవ గ్రంథములో నీ పేరు ఉన్నది. నీ పేరు వాళ్ళ పేరు నువ్వు చదువుతున్నావు, కానీ నీ పేరు నువ్వే చూసుకునే రోజు ఇంకెవ్వరూ చూడలే రోజు రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే ఆశ అంటే. అబ్రహాము తన పేరు రాయబడిన అబ్రహాము తెలుసా, ఇస్సాకు తెలుసా, యాకోబు తెలుసా? ఏమన్నా అన్నావంటే వాళ్ళ పేర్లు ఉన్నాయంటాం పుస్తకంలో, వాళ్ళ పేర్లు ఉన్నాయంటాం పుస్తకంలో, కానీ వాళ్ళకి తెలుసా పేర్లు ఉన్నట్టు? కానీ ప్రభు ఏమంటారు తెలుసా? నీ పేరు ఇచ్చిన నీకు తప్ప, చెక్కబడిన నీకు తప్ప ఇంకెవ్వరికి కూడా నేను ఈ పేరును చూపించినది. పొందిన వారికి తప్ప, జయించిన వారికి తప్ప ఇంకెవరికి నిరాశ పడవద్దు, నిస్పృహ పొందవద్దు అంటున్నారు. నిరాశ ఆశ చంపేస్తుంది, ఆశ నిరాశను హతం చేస్తుంది. దేవుని యందు ఆశ ఉంచండి, ఆ శక్తితో దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. ఆ శక్తికి మించిన శక్తి ఎక్కడా లేదు. తర్వాత ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తర్వాత మనము చూసినట్లయితే 6వ స్థితి, మరణము నుండి మనకు దేవుడు ఏమిస్తున్నాడు? స్వాతంత్రతనిస్తూ ఉన్నాడు. దేనుండండి? మరణము. యోహాను 11:25 అందుకే యేసు పునరుద్ధానము జీవము నేనే. అడిగాను. చాలా ప్రభువునందు ప్రియబిడ్డలారా, అందరికీ ఘోరాతి ఘోరమైనటువంటి సందేహం ఏంటంటే చావు. మనిషి చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాడా, నరకానికి వెళ్ళిపోతాడా? అంతవరకు ఎందుకు? మనం ఒకరి జీవితాల్లో, మన కుటుంబాలను అనుకుంటాం. మా తాతగారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళారా, లేకపోతే ఇంకెక్కడైనా భద్రం చేయమంటారా? మనకు తెలుసా చెప్పండి. అప్పుడు నెమరేసుకుంటాం, వాళ్ళ జీవితాన్ని నెమరేసుకుంటాం. మన పితరులందరి గురించి మనం తలుచుకునేది ఏంటంటే, ఎక్కడున్నారంటే సూక్ష్మంగా చెప్పేస్తాం పరలోకంలో ఉన్నారని చెప్పేసి, కానీ మన మనసు అని చెప్పండి ఎక్కడున్నారో ఏంటో అనుకుంటాం. నిజమా కాదండి? కంటి కనబడిలో ప్రపంచమంతరికి అక్కడే ఉన్నారని చెప్తాం, కానీ మన మనసుకి ఏమని చెప్పుకుంటామంటే, ఏమో ఆయన దగ్గర ఉన్నారు, ఇంకెక్కడైనా ఉన్నారు, ఎవరికి తెలుసు అంటాం. ఈ మరణము నుండి ప్రతి మనుష్యునికి ఏం కావాలంటే స్వాతంత్రం కావాలి. ప్రభు అంటున్నారు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చనిపోయినా. ఈరోజు చనిపోవటం అంటే శరీరానుసారంగా చనిపోవటం కాదు, ఆలోచనలు చనిపోవాలి, విధానాలు చనిపోవాలి, తత్వాలు చనిపోవాలి, మన యొక్క విధానములో బ్రతుకుతున్న బ్రతుకు మారిపోవాలి. ఇది చనిపోవటం అంటే. మరణము కాది బాధ, మార్గము విడి చనిపోవుట. పరమ భక్తులకి ఇది మరణము కాదే కాదు. ఎందుకంటే కొరింథీ పత్రికలో అంటాడు, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. అది వ్రాయబడిన వాక్యము. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ. అందుకే యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారికి అవును. మరణము నుండి స్వాతంత్రమునగా ఆయన మరణమును మింగేశారు, పాపాన్ని మింగేశారు, శోకాన్ని మింగేశారు, శ్రమని మింగేశారు. ఆయన మృంగివేయడల్లా ఒక్కటే, ఏంటో తెలుసునా అండి? నిన్ను మాత్రమే మింగలా. ఇంకా ఎందుకంటే నిన్ను మాత్రమే ఇంకా ఎందుకు ప్రభు ఎలా ఉంచారు అంటే, ప్రియమిత్రులారా, నువ్వు చేయవలసిన క్రమము తండ్రికి దాసునిగా జీవించవలసిన క్రమం. మనిషి కష్టపడాలంటే ఏం చేయాలంట? తన అవసరతలన్నీ తీసేయాలంట, తన సౌకర్యాలన్నీ తీసేయాలంట. దేవుడు మనల్ని సౌకర్యాలను అమర్చవలసి ఎందుకు ఈ సౌకర్యాలు చేశాడంటే, ఈ సౌకర్యాల వల్లే మనం ఏమైపోతున్నాం అంటే చెడిపోతున్నాం. అర్థమైందా అండి? మీ గతంలో ఏమని చెప్పాను? ఒక మాట చెప్తూ, మన తాతలు బలంగా ఉండేవారు, మనం బలంగా ఉన్నామంటే మన తాతలే బలంగా ఉండేవారు. ఎందుకు వాళ్ళు 3 గంటలకు లేసేవారు, ఈరోజు 10 గంటల వరకు పడుకుంటున్నా కూడా మనం బతుకుంటున్నా. మనిషికి మంచి నిద్ర కావాలి, మంచి ఆహారం కావాలి, మంచి సౌకర్యం కావాలంటాం. ఈరోజు సౌకర్యాలు నీ ఎంటనే ఉన్నాయి, నీ ఒంటినే ఉన్నాయి, కానీ చెప్పండి అనుభవించే ఆయుష్కాలం ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళకి 2 జీవితాలు, ఒకటి కుటుంబం, రెండవది దేవుడు. అంతే.
పొద్దునే వెళ్ళి పని చేసుకుని వస్తారు, దేవుడా అంటారు. అలా కుటుంబంతో కూర్చుంటారు, దేవుడా అంటారు, అంతే. అప్పుడు దేవుడితో కలిసి ఉన్న ఈ కుటుంబం తప్ప వేరేదేది ఉండేది కాదు. ఈరోజు అన్నీ ఉన్నాయి, దేవుడు లేడు. సౌకర్యాలన్నీ ఇంట్లో ఉన్నాయి కానీ ఎవరు లేరంట, దేవుడు లేడు. అందుకే పరమ భక్తులు అన్నారు, దేవుడు లేని చోట జీవం ఉండదు, జీవము లేని చోట దేవుని కార్యములు జరగజాలవు అని చెప్పేసి భక్తులు అన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ప్రభువు లేని గృహము అది ఎంత గొప్పదైనను కూడా అది దేవుని స్వాస్యమునందు శపింపబడిన గృహమే. బేతనీయ గృహాన్ని గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? అందులో ముగ్గురే ఉండేవారు. ప్రభు ఎప్పుడైతే 4వ వ్యక్తిగా వారి కుటుంబంలో ఉన్నారో, ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును ప్రార్థించుదురో వారి మధ్యనే ఉంటారన్నారు. ఆ గృహం ప్రార్థించింది కాబట్టి దేవుడు అక్కడే ఉన్నారు. ఈ రోజు దేవుని వాక్యము మనతో ఉన్నది కాబట్టి ప్రార్థిస్తే దేవుడు మనతోనే ఉంటారు. చివరి మాటగా మనము చూసినట్లయితే, ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా 7వ స్థితిని మనము గమనించినట్లయితే చదవండమ్మా. యోహాను 8:36, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగానే స్వాతంత్రులై యుందురు. కుమారుడు మనల్ని ఏం చేయాలంట? స్వతంత్రులనుగా చేయాలంట. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారే మనకు స్వాతంత్రం. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నామంటే, పాత నిబంధన కాలములో ఉన్న ప్రతి శ్రమకు సమాధానం క్రీస్తే, వారి బాధల నుండి విముక్తినిచ్చింది క్రీస్తే. ఒకే ఒక మాట గలతీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభంలో దేవదేవుడు స్వాతంత్ర వాక్యమని సెలవిస్తున్నారు. ఈ స్వాతంత్రతను అనుగ్రహించి క్రీస్తు మనలను ఏ స్వాతంత్రత ఇచ్చాడు దేవుడు? ఏ స్వాతంత్రత ఇచ్చాడు చెప్పండి? దేవుని ప్రియబిడ్డలారా, దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, నాయన స్వాతంత్రత అనగా ఏమిటి అంటే ప్రభువును పొందుకొనుట అన్నారు. స్వాతంత్రత అంటే ఏంటంటే ప్రభువును పొందుకొనుట. ఏ స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇచ్చారంటే, ఇదిగో నీవు దాసుడవు కాదు, ఇక మింట నువ్వు ఎవరివి? నీకు వారసత్వ స్వాతంత్రాన్ని ప్రభు అనుగ్రహించారు. కాబట్టి ఈ వారసత్వ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాలి క్రింద చిక్కుకొనకుడి. దాస్యమును కాడి కింద పడి చిక్కుకొనకుడి. దేవుని యందు ప్రియబిడ్డలారా, 200 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రం ఈ 80 ఏళ్ళకే బోరు కొట్టేసింది. తెలుసా మీకు? ఇది నా మాట కాదు, లోకం మాట. ఎందుకంటే దేశమంతా స్వాతంత్రం జరుపుకుంటున్నాం, కానీ ఏ స్వాతంత్రం జరుపుకుంటున్నాం మనం? హత్యలు, ముఠాకక్షలు, బాంబులు, తీవ్రవాదం, మర్డర్లు, రేపులు, చెప్పండి, లంచాలు, క్రూరత్వం, యుద్ధాలు. ఇదేనా స్వాతంత్రం అంటే? గొప్పోళ్ళ కళ్ళు అన్నారు, ఆ రోజు మేము మా ఇంటి దాకా వచ్చిన యుద్ధాన్ని జయించామన్నారు. కానీ ఈరోజు దేశం మీదకి వచ్చే యుద్ధాన్ని చూసి అల్లిపోతుంది లోకం. మరి ఏ యుద్ధాలు, ఏ స్వాతంత్రాన్ని లోకం జరుపుకుంటుందో? జెండా అప్పుడు ఎగురుతుంది, కానీ ఎగరేసే చేతులు మారాయి, ఎగరేసే పరిస్థితులు మారిపోయాయి, ఎగరేసే కాలం మారిపోయింది, ఎగరేసే స్థితి మారిపోయింది. ఫస్ట్ ఆగస్టు 15కు 26వ తారీఖు జనవరి 2 రోజులు తప్ప జాతీయ జెండా మన కంటికి రాదు, అసలు మన ఫోన్లోకే రాదు. ఫస్ట్ దానికి కూడా అది కోరే. కారణం ఏమిటంటే దాని వెనకాల పడ్డ కష్టం. స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేశారు. ఈయన దేహమును శోధనలో నుండి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. గ్రహించుకోండి, ఈ స్వాతంత్ర దినోత్సవం నుండి దేవుడిచ్చిన ఈ స్వాస్యము ద్వారా వాక్యమును, పరిశుద్ధమైనటువంటి తలపు మన మనస్సును సదాకాలము ఫలించుచు పాపము నుండి, భయము నుండి, ఇక్కట్ల నుండి, నిరాశ నుండి స్వతంత్రులుగా చేసి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యత త్రిత్వ దేవుడు దయచేయును గాక.